లవ్ మ్యారేజా? ఎస్ అన్న. లవ్ మ్యారేజ్. అవును. సో లేచిపోయి పెళ్లి చేసుకున్నావు? లేదు లేదు, ఇంట్లో ఒప్పించుకున్నా. అమ్మాయికి నాకు పరిచయం ఉండే. తర్వాత నెక్స్ట్ వాళ్ళ ఇంట్లో తను వేరే ప్రాబ్లం ఫేస్ చేస్తూ ఉంటే సరేలే ఎట్లయినా అనుకుంటున్నాం కదా అని చెప్పేసి నేను ముందటుండి వాళ్ళ ఇంట్లో మాట్లాడుకొని మా డాడీతో మాట్లాడి, డాడీ కొంచెం ఇబ్బంది పడ్డాడు. నేను కూడా ఇబ్బంది పడాల్సి వచ్చింది. ఓకే. ఇవన్నీ ఒప్పించుకొని చేసుకున్నా. ఓకే. ఎట్లా పరిచయం? ఈవెంట్స్ వల్ల పరిచయం. ఓకే. సో ఆమె ఏం చేస్తుండే? ఈవెంట్స్. డాన్స్? ఆమె కూడా డాన్స్? అంటే ఈవెంట్స్, ఇది ప్రొఫెషనల్ కాదు, ఈవెంట్స్ పరంగా. ఓకే. మరి ఇప్పుడు ప్రెసెంట్ అంటే ఒక్కో రోజు ఈ డాన్స్వి ఉంటాయి ఉండవు. సో మరి ఎట్లా గడుస్తుంది మరి? ఇప్పుడు పెళ్ళి అయింది. అవును. మరి సంసారం రన్ చేయాలి, మరి ఎట్లా? నేను అందుకే ఇప్పుడు మన అడిషనల్గా ఏంటంటే అన్న, నాకు స్కూల్ ఉంటుంది ఒకటి అన్న పర్మనెంట్గా స్టాఫ్ లాగానే. సో దాంట్లో నాకు మంత్లీ ఒక 20-25 నుండి ఎర్న్ చేసుకోగలుగుతా. ఓకే. అది కూడా వర్కింగ్ డేస్ నాకు పెద్ద ఉండదు, 16 డేస్ అంతే మంత్లీ. 16 days అక్కడ మళ్ళీ దాని తర్వాత ఇక్కడ సాంగ్ షూట్స్, షార్ట్ ఫిలిమ్స్ కూడా మళ్ళీ మెయిన్ నాకు. ఇప్పుడు విలేజ్ టైప్ షార్ట్ ఫిలిమ్స్ ఉంటాయి కదా, దాంట్లో కూడా మంచి పేరు వచ్చింది. ఓకే. నా వెనక అంటే నేనైతే ఫస్ట్ అయితే ఏ టీంకి ఎంటర్ అయినో వాళ్ళు నాకు బాగా సపోర్ట్ అయ్యారు. ఆ టీం వల్ల ఇప్పుడు నేను ప్రమోషన్ చేసుకుంటలేను ఇంకా. ఓకే.